అందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారు, ఒకే వెలిగినటువంటి మాస్టర్ గారికి నమస్కరిస్తూ, ఇప్పటి వరకు తమ్ముడు అనంత్ మనందరం మన గురించి మనం మర్చిపోయాం. స్వామి మనలో ఉన్నాడు, ఆ స్థితిలో ఉన్నాం. అదే భక్తి అంటే. మనం ఏ స్థితిలో ఉండి మనకు మర్చిపోయి మనం అంతర్యామి అయినటువంటి స్వామి స్థితిలో ఉంటామో అదే భక్తి అంటే. అలాంటి స్థితి ఇప్పుడు అనంత్ మనకు ఆ స్థితి కల్పించాడు. మాస్టర్ గారు రాసినటువంటి అలాంటి శ్రీపతి మనందరిలో ఇప్పుడు ఆ దర్శనం అయింది. ఆ స్థితే భక్తి అంటే. అయితే భక్తి గురించి, నారద భక్తి సూత్రాల గురించి మాస్టర్ గారు చెప్పమన్నారు. భక్తి అంటే మనకి భక్తి మార్గంలో పెద్దలు సూచించినటువంటి పరంపరలో ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీషులు వారు, సుఖ, సౌనకాద్యులు, వీళ్ళందరూ భక్తి మార్గంలో మనకి లోకాలకి బోధించినటువంటి వారు. వీరందరిలో కూడా ప్రథమ పూజ్యులైనటువంటి వారు నారద మహర్షి. మరి నారద వారు చెప్పినటువంటి భక్తి విషయాన్ని పెద్దలు మనకి నారద భక్తి సూత్రాల రూపంలో అందించారు. మరి ఈ సూత్రాలు నారదుల వారు రచించినవి కావు. ఆ విషయాన్ని మనకి పెద్దలు ఈ సూత్రాల రూపంలో అందించారు, ఆ భక్తి విషయాన్ని. అయితే మొత్తం 84 సూత్రాలు నారద భక్తి సూత్రాలు ఉన్నవి. అందులో గోపికాతత్వంతో అవతరించిన మన మాస్టర్ గారు 24 సూత్రాలకు వ్యాఖ్యానం అందించారు. అయితే నారద భక్తి సూత్రాల్లో ఏం చెప్పబడింది? వ్యక్తి తన జీవిత సాధన, అలాగే సామాజిక పరిణామం, మనం ఎలా మన సాధనని జీవితంలో మనం సాధన చేసుకోవాలి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం పట్ల మనం ఎలా ఉండాలి అనేటువంటిది నారద భక్తి సూత్రాల ద్వారా మాస్టర్ గారు వివరించారు. అయితే ముందుగా ఈ సూత్రాల మొత్తంలో సంగ్రహంగా ఏం చెప్పారు అంటే భక్తి గురించి చెప్పారు. తర్వాత భక్తి అంటే ఏంటో చెప్పారు. భక్తి భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి, భక్తుడు ఎలా ఉంటాడు అన్నటువంటి లక్షణాలు చెప్పారు. తర్వాత ఏం చేస్తే మనం ఆ మార్గంలో ఉంటాం అనేటువంటి కొన్ని సూత్రాల్లో చెప్పారు. తర్వాత అలా ఉన్నటువంటి వారి గురించి చెప్పారు. ఇందులో మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. భక్తి అంటే ముందుగా స్వాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నారు. అంటే పరమ ప్రేమ యొక్క స్వరూపము. అంటే భగవంతుడు ప్రేమస్వరూపుడు. అన్ని జీవరాశుల్లో కూడా ఆ ప్రేమగా వెలుగుగా ప్రకాశించబడుతున్నటువంటి వాడు. మనలో కూడా ఆ భగవతత్వం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే అన్ని జీవరాశుల్లో కూడా ఆ భగవతత్వాన్ని, మనలో ఉన్నటువంటి భగవతత్వాన్ని అనుసంధానపరిచి ప్రేమగా మనం అనుభూతి చెందుతామే, అదే భక్తి సాధన, భక్తి యోగం అని అన్నారు. అయితే మాస్టర్ గారు ఇక్కడ ప్రేమకి పరమ ప్రేమకి తేడా ఏంటి అనేటువంటిది చెప్పారు. ప్రేమ అంటే మనం వాడుక భాషలో ప్రేమగానే పిలుచుకుంటున్నాం. అది కాదు ప్రేమ అంటే ఏమని పిలుస్తాం మనం? ఒక వ్యక్తి పట్ల, భార్య భర్త లేకపోతే తల్లి కొడుకు, ఒక సంబంధం పెట్టుకొని వారి పట్ల వారిని మనం ప్రేమిస్తున్నాం అని అంటాం. అది కాదు ప్రేమ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండి, ఒక లక్ష్యం ఉండి ప్రేమ ఉన్నటువంటిది కాదు పరమ ప్రేమ. పరమ ప్రేమ అంటే దానికి ఎటువంటి అంటే దానికి ఒక ఇతని ఎందు, పలాని వారి ఎందు అనేటువంటిది ఏమీ ఉండదు. మరి దానికి ఉదాహరణగా చెప్పారు. ఈ పరమ ప్రేమ అనేటువంటిది డివైన్ లవ్, దివ్య ప్రేమ. ఇవి ఎవరిలో ఉంటుంది? మరి మనం మాస్టర్ గారు లాంటి వాళ్ళు, అలాగే బాబా గారు, సత్యసాయి బాబా గారు కానీ, రమణ మహర్షి, ఇలా పరమ గురువులు, పెద్దలు, వీరందరి పట్ల ఉండేటువంటిది ఆ పరమ ప్రేమ, దివ్య ప్రేమ. వారికి పలానా వారి యందు అనేటువంటిది ఉండదు. వాళ్ళలోంచి ఆ ప్రేమ అనేటువంటిది అందరి యందు కిరణాల్లాగా, వెలుగులాగా వస్తూ ఉంటుంది. అందులో మనం ఉంటే మనం ఆ అనుభూతిలో ఉంటాం. అంతేకాని పలానా వారి యందు అనేటువంటిది ఉండదు. అందుకే మనం మాస్టర్ గారు మనం ఎంతో ఆనందంగా పలకరించినప్పుడు మనం ఏమనిపిస్తుంది? నాతో మాస్టర్ గారు చాలా ప్రేమగా మాట్లాడారని మనకు అనిపిస్తుంది. కానీ అది ఎవరికి వాళ్ళకి అదే అనుభూతిలో ఉంటాం మనం. ఎందుకని? అక్కడ ఉన్నటువంటిది పరమ ప్రేమ. పలానా వాడిదందు మనం ఇట్లా ఉందాం అనేటువంటిది పరిమితితో ఉండదు. అది పరమ ప్రేమ అంటే. మరి ఇంకా ఏం చెప్పారు? ప్రేమ భక్తి గురించి అమృత స్వరూపము, అంటే మృతి లేని స్వరూపము, అంటే తరగనిది, ఎప్పుడు కూడా, అంటే ఇప్పటికీ
ఒక 50 ఏళ్ళైనా లేదా చిట్ట చివరికి నువ్వు శరీరం వదిలినా కూడా, వదిలేటప్పుడు కూడా ఆ భక్తిలో మార్పు అనేటువంటిది ఉండదు. అలాంటి పరమ ప్రేమయే భక్తి అని అన్నారు. అంటే చిట్ట చివరికి శరీరం వదిలినా కానీ ఆ భావం అనేటువంటిది పోదు అని చెప్పారు. అంటే ఇక్కడ మాస్టర్ గారు అమృత స్వరూపం అమృతం గురించి చెప్తూ భీష్ముల వారి గురించి చెప్పారు. అంటే ఏమని, తాను శరీరం వదిలేటువంటి స్థితి వచ్చినప్పుడు, అంటే పాండవులు ధర్మ మార్గం గురించి, ధర్మం జయించడం గురించి మార్గం చెప్పండి అని అడిగినప్పుడు, మరి తన శరీరం గురించి అంటే ఇండైరెక్ట్గా మీరు చనిపోవడం మార్గం చెప్పండి అని అర్థం. అంటే మరి భీష్ముల వారు ఏమన్నా ఆలోచించారా? తాను చనిపోవడానికి మార్గం చెప్పేశారు. అంటే తన శరీరం పట్ల కూడా ఎటువంటి కోరిక లేని స్థితి, అంటే తాను పొందవలసినటువంటి స్థితి ఏమీ లేదు. అదే ఇంకొక విషయంలో చెప్పారు, సిద్ధుడవుట అనే మాట గురించి. అంటే సిద్ధుడు అనేటువంటిది స్వాత్మస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ, తర్వాత లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి అన్నారు. అంటే తాను ఏదైతే ఈ ప్రేమను భక్తిగా అనుభవిస్తున్నాడో, జీవిస్తున్నాడో అలాంటి వారు సిద్ధులుగా ఉంటారు. అంటే తాను పొందవలసినటువంటిది ఏదీ లేదు అనేటువంటి స్థితిలో ఉంటారు. అంటే తాను పొందవలసినది మనసులో ఏదీ లేదు అనేటువంటిది చెప్పారు మాస్టర్ గారు. అంటే ఉదాహరణకి మనం కాశీలో ఏదన్నా వదిలేసాం అనుకోండి, మన ఇష్టమైంది. ఇప్పుడు నా ఎదురుగా అది పెట్టారనుకోండి, ఏమనిపిస్తుంది? మనకు అది తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ మనసులో కూడా ఆ కోరిక లేకుండా జీవించేటువంటి వాడు సిద్ధుడు. అంటే తనకి కోరిక లేనటువంటి వారు. మరి మనం ఎలా ఆ సిద్ధుడు అవ్వాలంటే జీవుడు ఏం చేయాలి అనేటువంటిది కూడా చెప్పారు మాస్టర్ గారు. ఏం చెప్పారంటే, జీవుడు మనం దేనికో ఒక దానికి, ఒక పనికి అంకిత భావంతో చేసినప్పుడు, దేనికో ఒక దానికి అంకితమైనప్పుడు మాత్రమే ఆ సిద్ధి పొందుతాం అన్నమాట. ఆ పరమావధి కోసం, ఒక మంచి పని కోసం మనం అంకితమై అలాంటి భావనతో మనం జీవితం సాగిస్తున్నప్పుడు, అలాంటి భావనతో మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ సిద్ధుడవుతాడు అనేటువంటిది ఉదాహరణ చెప్పారు. మరి అలాంటి వారు మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం. మాస్టర్ గారి కుటుంబం, మాస్టర్ గారు మరి మనం ఎప్పుడు ఏ బాధల్లో ఉన్నా ఫోన్ చేస్తే, తాను ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనం బాగుండాలనేటువంటి స్థితిని ఆలోచించి మనం బాగుండడం కోసం మనకి మందు కానీ లేదా మనకి సలహా కానీ ధైర్యం కానీ చెప్తుంటారు. మరి వారి కుటుంబం కూడా ఆ పరమావధి కోసం, మనందరం బాగుండడం కోసం మాత్రమే వారి కుటుంబం అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి అలాగే సిద్ధుడన్న మాటకి బుజ్జిగారిని చూసాం మనం. అంటే మాస్టర్ గారు ఈకే గారు ఏం చెప్పారు? హోమియో వైద్యం మీ అందరికీ అందించడం కోసం బుజ్జిని మీకు ఇస్తున్నాను అన్నారు. అంటే మరి మాస్టర్ గారు చెప్పినటువంటి ఆ మాటకి, అలాగే హోమియో వైద్యానికి మరి బుజ్జిగారు ఎంత అర్పితంగా, సమర్పణమై, తాను అంకితమై, తాను కరిగిపోయి మనందరి యందు ఆ వెలుగునేటువంటిది ఇచ్చారు. మరి అది సిద్ధుడగుట అంటే తాను కరిగిపోయేటువంటి స్థితి. అంటే ఇతరుల కోసం తాను ఏం ఆశించకుండా తాను కరిగిపోయి ఇతరులు వెరిగినటువంటి స్థితి. అంటే ఇక్కడే మాస్టర్ గారు చిన్న ఉదాహరణ కూడా చెప్పారు మనకి తేలిగ్గా అర్థం అవ్వాలంటే. ఏమని? కొవ్వొత్తి ఏం చేస్తుంది? తనలో ఉన్నటువంటి మైనం, అంధకారంలో పైన ఉన్నటువంటి వెలుగు ద్వారా చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తూ ఉంటుంది. ఆ కొవ్వొత్తిలో ఏముంటుంది? ఆ మైనం అనేటువంటిది తాను కరిగిపోయి ఆ వెలుగు కోసం మాత్రమే ఉంటుంది. ఆ మైనం కాదు ఇంపార్టెంట్. అంటే ఆ మైనం అనేటువంటిది మన జీవితంతో పోల్చారు. మన జీవితం దేనికోసం? మన జీవితం ఆ పరమావధి దేనికోసం? ఆ పైన ఉన్నటువంటి వెలుగు కోసం. అంటే మనం ఒక పని పరమావధి కోసం, అంటే మనకి ఏదన్నా ఒక వృత్తిరీత్యా డాక్టర్గా చేశారు లేదా మనం ఉద్యోగం చేస్తున్నాం, ఏదైనా ఆ పని పట్ల మనం పూర్తిగా అంకిత భావంతో, సమర్పణ భావంతో చేస్తున్నప్పుడు మాత్రమే సిద్ధుడు అవుతాము అని చెప్పారు. అని ఇంకా ఏం చెప్పారు? అమృత స్వరూపము, తర్వాత అమృతో భవతి తృప్తో భవతి అన్నారు. తన ఎప్పుడూ కూడా సంతోషంతో, నిత్య సంతోషంగా ఉంటారు, నిత్యం తృప్తితో జీవిస్తూ ఉంటాడు. అసంతృప్తి అనేటువంటిది ఉండదు. ఇక్కడ మాస్టర్ గారు చిన్న ఉదాహరణ కూడా చెప్పారు. మనం ఇంటికి ఎవరో కృష్ణాష్టమి రోజు అతిథి ఎవరో వచ్చారు, ఇవాళ పాయసం చేసుకుందామా అని అన్నాడు. లేదంటే నేను రోజు కృష్ణుడికి పాయసం చేసి
నైవేద్యం పెడుతుంటాం అని చెప్పారు. అంటే అలా ఉంటుందంటే మనం పలానా రోజు బాగుంటున్నాం కాబట్టి, మనం సంతోషంగా ఉన్నాం కాబట్టి, తృప్తిగా సంతోషంగా ఉన్నాం అనేటువంటిది భక్తుడికి ఉండదు. నిత్యం రోజు కూడా స్వామికి నివేదన పెట్టినట్టే నిత్యం కూడా ఆనంద స్థితిలో అనేటువంటిది ఉంటాడు. మరి ఇంకా లక్షణాలు ఏం చెప్తున్నారు? నా కించిత్ వాంఛతి, నా శోచతి, నా ద్వేష్టి, నా రమతే, నా ఉత్సాహీ భవతి అన్నారు. నా కించిత్ వాంఛతి, కొంచెమైనా కోరడు. ఇక్కడ మాస్టర్ గారు ఉదాహరణ జై విజయుల కథ గురించి చెప్పారు. మరి సనకర సందనాదులు స్వామిని దర్శనార్థం వచ్చినప్పుడు వీరు అడ్డుకుంటారు. అప్పుడు మీరు భూలోకంలో వెళ్ళి రాక్షస జన్మనెత్తండి అని శపిస్తారు జై విజయుల్ని. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం స్వామి దగ్గర ఉంటున్నామే, మరి ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని మరి స్వామి ఏమన్నా రికమెండేషన్ చేసుకొని ఇక్కడే ఉందామా అనేటువంటి అన్న కోరారా? ఏమీ లేదు. లేదు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడి నుంచి అనేటువంటిది అన్న శోకించారా, బాధపడ్డారా? అది లేదు. ఏం దర్శించారు వాళ్ళల్లో? ఆ శపిస్తున్నటువంటి వారి మాటల్లో కానీ, ఆ అంటున్నటువంటి వాళ్ళలో కానీ వారికి స్వామే కనిపించాడు. ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో అనేటువంటి నిర్ణయించేది స్వామి, మేము కాదనేటువంటి స్థితిలో ఉన్నారు. మరి అలాంటి స్థితి అంటే కోరబడినటువంటి స్థితి. నా కించిత్ వాంఛతి, ఎలాంటి కోరిక అనేటువంటిది ఉండకూడదు. మరి భోజనం వీటి పట్ల మరి అన్నం కావాలి కదండి, తినాలి కదా శరీరానికి. అలాంటి విషయాల్లో కూడా ఏమీ కోరిక ఉండదు భక్తుడికి అని చెప్పారు. అంటే రుచిగా చేసుకొని తింటాం అనేటువంటిది ఉండదట భక్తుడికి. రుచి దేనికోసం? భక్తుడికి ఏమనిపిస్తుంది? అది నాలుక కోసమే, నాకు కాదు అనేటువంటి స్థితిలో ఉంటాడు. అంటే రుచిగా ఎవరైనా పెడితే తింటాడు, కానీ తాను రుచి కోసం తింటాం అనేటువంటి స్థితి ఉండదు అనేటువంటిది చెప్పారు మాస్టర్ గారు. మరి నా శోచతి, దుఃఖించడు అని చెప్పారు. ఇక్కడ మాస్టర్ గారు నారద వారి జీవితం గురించి చెప్పారు. ఏమనంటే తన తల్లికి నారదుల వారికి గురువులు ఏం చెప్పారంటే, స్వామి అందరిలో కనిపించే అంతవరకు నువ్వు సాధన చెయ్యి, అంటే నీ తల్లిలో కూడా కనిపించే వరకు నువ్వు సాధన చెయ్యి అన్నప్పుడు నారద వారు సాధన చేస్తుండగా పూర్తిగా తల్లిలో కూడా ఆ స్వామే కనిపించే వరకు సాధన పూర్తయ్యే వరకు చేశారు. ఎప్పుడైతే సాధన పూర్తయిందో ఆ మరుక్షణం ఆ తల్లికి పాము కాటు వేసి చనిపోతుంది. మరి అప్పుడు ఏమైనా దుఃఖించాడా నారదుల వారు? ఏమీ లేదు. ఎందుకని? ఆ తల్లి రూపంలో ఉన్నటువంటిది కూడా ఆ స్వామి అని దర్శించాడు నారదుల వారు. ఇక్కడ మాస్టర్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏమనంటే మనకి బంధువులు కానీ, పరిస్థితులు కానీ, కుటుంబం కానీ, ఏదైనా కానీ మన చుట్టుపక్కల వారు మనకి ఎందుకోసం అనేది ఉంటారు? మన సాధన కోసం మాత్రమే, బంధం కోసం కాదు అని చెప్పారు. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా అవన్నీ మన సాధన కోసం మాత్రమే, అవి మనకి బంధం కలిగించడం కోసం కాదు అని చెప్పారు. మరి నా ద్వేషం అనేటువంటిది పొందడు. అంటే ఇక్కడ కూడా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కథ గురించి చెప్పారు. మరి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎన్ని మాటలు అన్నాడు, ఎంత తిట్టాడు, ఎన్ని శిక్షలు భరించాడు. మరి ఆ మాటల్లో కానీ తిడుతున్నప్పుడు కానీ, ఆ శిక్ష వేస్తున్నప్పుడు కానీ ప్రహ్లాదుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఆ శిక్షించే వాడి రూపంలో, మాటలు అనేవాడి రూపంలో స్వామిని దర్శించాడు. మరి స్వామి దర్శనం ఇచ్చినప్పుడు మరి ఏమన్నా కోరాడా? మరి నా తండ్రి గారు ఇంత శిక్షించారు, నన్ను ఇంత బాధ పెట్టారు, కొంచెం చీల్చి పెట్టండి మా తండ్రి గారిని ఏమన్నా కోరాడా? ఏమీ లేదే. పోనీ నాలాగా మా తండ్రికి కూడా నీ యందు భక్తిని, పరిపూర్ణ భక్తి కలిగించానని కోరాడా? అది లేదు, ఇది లేదు. స్వామి నీ దయ అన్నాడు. మరి అది అలాంటి స్థితి. నా ద్వేష్టి, నా రమతే, నా ఉత్సాహీ భవతి. ప్రత్యేకంగా క్రీడించనటువంటిది, ప్రత్యేకంగా ఒకరోజు హ్యాపీగా ఉన్నాం, పండగ చేసుకుందాం అలాంటి స్థితి అనేటువంటిది, నిత్య ఉత్సాహంగా ఉంటాడు. అలాంటి స్థితి భక్తుడికి ఉంటుంది. మరి అది ఎలా వస్తుంది అంటే మనం ఏం చేయాలి? లోక వేద వ్యాపార న్యాస అన్నారు. అంటే మనం నిత్యము ఏదైతే పనులు చేసుకుంటామో దినచర్య, అంటే మనం ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ పని చేసినా న్యాసం చేయాలి. అంటే స్వామికి సమర్పణ బుద్ధితో చేయాలి. తదర్పిత అఖిలాచారత అన్నారు నారదుల వారు. అంటే మనం ఏ పని చేసినా కానీ అది
స్వామి మనకి ఇచ్చినటువంటి కార్యంగా పనిగా భావించి స్వామి యందే అది అర్పితం చేసినప్పుడు మాత్రమే అది భక్తి సాధన అవుతుంది. అయితే ఇక్కడ వేద విషయాల గురించి చెప్పారు. ఏమని? వేద వ్యాపారం కూడా మనం న్యాసం చేయాలి అన్నారు. ఇక్కడ మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. మాస్టర్ గారు తండ్రి గారు అయినటువంటి అనంతాచార్యులు వారు వారి స్నేహితుడు వారి ఇంటికి వెళ్ళారట. వెళ్తే ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నట్ట. అయితే వారి అబ్బాయి చాలా తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతూ అంటే స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. మరి అప్పుడే అనంతాచార్య వారి గారు వచ్చి చూసి, ఏంటి పిల్లవాడికి ఇలా ఉంది, మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళొచ్చు కదా అంటే ఆయన సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రి జపం చేసుకుంటూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అంటే ఆగమని అర్థం అనమాట. అంటే మరి అప్పటికప్పుడు ఆయన అనంతాచార్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడికి నయం చేసి మళ్ళీ ఇంటికి వస్తే అతను అంటట, నేను ఇలా గాయత్రి జపం చేసుకుంటున్నాం బట్టే మీరు ఆ టైంకి వచ్చి పిల్లవాడిని తీసుకెళ్ళడం జరిగింది. అంటే నేను ఎంత శ్రద్ధగా నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉండి ధ్యానం చేయబట్టే మీరు వచ్చి నన్ను బాబుని తీసుకువెళ్ళి నయం చేయడం చేశారు అని చెప్పాట. మరి అప్పుడు మరి అలా ఉంటుంది మన భక్తి అంటే. అంటే మనం ఏం చెప్పారు మాస్టర్ గారు? మనం ఏదైతే గాయత్రి జపం కానీ లేదా పూజ కానీ ఏం చేసినా దేనికోసం, ఆ పరమావధి దేనికోసం, ఎదుటివాడు బాధపడుతున్నప్పుడు ఆ బాధపడుతున్న వాడిలో సేవకై మనం ఆ సంధ్యావందనం కానీ పూజ కానీ అర్పణగా చేసినప్పుడు మాత్రమే న్యాసం చెయ్యాలి. సంధ్యావందనం చేసినా అది ఆ టైంలో ఎదుటివాడి బాధపడుతున్న వాడి రూపంలో మనం న్యాసం చేసినప్పుడు మాత్రమే అది భక్తి అవుతుంది. లేదా నువ్వు పూజకి వెళ్ళినా దేవాలయాలు వెళ్ళి స్వామివారి దర్శనం చేసినా మనలో మార్పు రానప్పుడు, అంటే చూచేవాడి హృదయంలో మార్పు రానప్పుడు, ఉద్ధరణ జరగనప్పుడు చూడబడే చోట ఎప్పుడు దేవుడే కనిపిస్తాడు. అంటే మన లోపల మార్పు రానప్పుడు, మన హృదయంలో శ్రద్ధ పెరగనప్పుడు, మనలో మార్పు రానప్పుడు మనం కనిపించేది విగ్రహం కానీ దేవుడు కాదని చెప్పారు మాస్టర్ గారు. మరి పూజ గురించి కూడా చెప్పారు. మనం చేసే నిత్యము మనం పూజ చేసుకుంటాం, షోడశోపచార పూజ. అది మరి చేస్తున్న ఎంతకాలమైనా చేయి, నువ్వు 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా కానీ నీలో మార్పు, నీలో శ్రద్ధ పెరగాలి. అంటే ఈ రేపు చేస్తున్నప్పుడు పూజ ఇవాళ ముందు రోజు నువ్వు సర్దుకోవడంలో నుంచి కూడా ఇతరులు అంటే ఇంట్లో భార్య పిల్లలు కానీ నువ్వు సర్ది పెట్టడం, నువ్వు చేయలేదు అనేటువంటి కోపం రావడం కానీ అలాంటివి జరగకూడదు. అలా వస్తుంది అంటే పూజ నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినాడంటే ఒకటే అన్నారు. అంటే ఆ పూజ అనేటువంటిది మనలో మార్పు, మనలో శ్రద్ధ పెరుగుతుందా లేదా, ఎన్నాళ్ళు చేసినా మనలో ఆ భావన పెరుగుతుందా లేదా అనేటువంటిది మనకి రావాలి. మరి అలాగే ఈ విషయాలు మనం అంటే ఈ సాధన అంటే న్యాసం చేయడం అనేటువంటిది చెప్పారు. మనం ఏదైతే అర్పితం చేయాలి అంటే మనం చేసే పనులు కానీ, ఇప్పుడు మనకి డిస్పెన్సరీ వర్క్ ఇచ్చారు లేదా మన గురు పూజల్లో ఇలా వాలంటీర్గా మనం చేయమన్నారు. ఏ పని చేసినా స్వామికి అర్పణగా చేసినప్పుడు మాత్రమే అది భక్తి అవుతుంది. ఇలాగా మనం భక్తి సాధన చేసుకోవాలి అని చెప్పారు. మరి ఇలా చేసిన వారు అంటే ఇంకా పెద్దలు మనకి ఎలా సూచించారు అనేటువంటిది కూడా చెప్పారు. ఏమని? వేదవ్యాసులు వారు ఏం చెప్పారంటే పూజ్యాదిషు అది అనురాగ ఇది పరాశర్య అన్నారు. అంటే పూజ్య భావము, పూజ అంటే మనం నిత్యం చేసుకున్నటువంటి పూజ కాదు, సంఘము సమాజం పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అంటే ఇందాక చెప్పినటువంటి భావన. అంటే ఎదుటివాడు బాధపడుతున్నప్పుడు కానీ లేదా సమాజంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యం పట్ల మనం ఎలా నిష్కారణంగా సేవ అంటే ఏమీ ఆశించకుండా మనం చేస్తున్నామా, అలాంటి భావనతో మనం చేయాలి. మన కర్తవ్యం చేయనటువంటిది మనం చేస్తూ ఆ భావన, సమర్పణ భావన మనలో ఉండాలి అనేటువంటిది పూజ్య భావన అని చెప్పారు. అలాగే కథాదిశ్యతి గర్గ అన్నారు. అంటే గర్గుల వారు, గర్గ మహర్షి ఏం చెప్పారంటే కథలు చెప్పుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనలో భక్తి అనేటువంటిది పుడుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీపది చెప్తున్నారు, లేదా మాస్టర్ గారు రామాయణం గురించి చెప్పారు. అంటే రాముడి తత్వం గురించి, రాముడి లక్షణాల గురించి, పితృవాక్య పరిపాలన, మరి సీతాదేవి పట్ల ఎలా ఉన్నారు, ఆంజనేయ స్వామి పట్ల ఎలా ఉన్నారు, అలాంటి లేదా భక్తుల విషయాలు, భక్తుల కథలు, పరమ గురువుల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితి పేరు భక్తి అన్నారు. అలాంటి పనులు చేసుకుంటూ ఉండమని చెప్పారు.
అలాగే ఆత్మరతి, ఇది శాండిల్య అన్నారు. అంటే నువ్వు ఏ పనినైతే చేస్తున్నావో ఆత్మరతి అంటే నేను తాను అనేటువంటి వేరుగా చూడడం కాకుండా అనన్యత అంటే ఒకటే అంతర్యామిని చూస్తూ నువ్వు చేస్తున్నావా అనేటువంటి భావన ఉన్న పని ఏదైనా నువ్వు చెయ్యి. ఆ భావనతో నువ్వు చేస్తున్నంత కాలం నువ్వు భక్తి సాధనలో ఉంటావు. లేదు అన్యత కనిపిస్తుంది, వాడు వేరు నువ్వు వేరు అనేటువంటి భావన వస్తున్నంత కాలం ఆ పని చెయ్యకు అని అన్నారు. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఉదాసీనత అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు ఎవరైనా లేచి నువ్వు చెప్పింది చాలే ఊరుకో అని మనలో అన్నారనుకోండి, ఆ క్షణం నువ్వు ఎలా ఉంటావు? నేను వేరు, ఆ అన్నవాటి వేరు అనేటువంటి భావన ఇమీడియట్గా మనకు వస్తుంది. ఆ భావన కాకుండా ఆ అనేవాడి మాట రూపంలో కూడా స్వామి కనిపిస్తున్నాడా లేదా వేరుగా చూస్తున్నామా? ఆ అన్యత. అలాంటప్పుడు ఎలా ఉండాలి? పట్టించుకోకుండా ఉండాలి, ఉదాసీనత. అలాగే మనం పూజ కానీ జపం కానీ ఏదైనా చేస్తున్న నాస్తికుడు వచ్చాడు అనుకోండి, అంటే దైవం లేదు దేవుడు లేదని వాదిస్తున్నాడు అనుకోండి, ఎలా ఉండాలి? మనం ఏమీ పట్టించకుండా ఆ రూపంలో కూడా మనం స్వామిని దర్శించాలని చెప్పారు. అలాగే మరి నారదుల వారు ఏం చెప్పారు? తదర్పిత అఖిలాచారత అన్నారు. అంటే నువ్వు కథలు చెప్పుకుంటున్నటువంటి చేసినా లేదా ఈ పూజ్య భావంతో ఎలా ఉన్నా కానీ నువ్వు ఇదంతా కూడా అర్పితం చేసినప్పుడు మాత్రమే, సమర్పణ చేసినప్పుడు మాత్రమే దీని యొక్క భక్తి అనేటువంటిది పుడుతుంది. అంటే దానికి వేరుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మనం ఎలా అనిపిస్తుందంటే ప్రాణం గిలగిలలాడిపోవాలి అన్నారు. అంటే దానికి వేరుగా అన్యతగా కనిపిస్తున్నప్పుడు నేను చేసేటువంటి పనిలో లేదా ఆ ఎదురుగా ఉన్నటువంటి రూపంలో మనకు స్వామి తప్ప వేరేగా కనిపిస్తున్నప్పుడు దానికి మన ప్రాణం అనేటువంటిది అరే మనకు స్వామి కనిపించట్లేదే. అంటే ఉదాహరణకి కిందగా టిఫిన్ చేస్తున్నప్పుడు నేను గబగబా తింటున్నాను, పక్కన ఒక పెద్ద ఆయన వచ్చి కూర్చొని స్వామికి అంటే ఎదురుగా మాస్టర్ గారు అమ్మగారు ఉన్నారు, ఆయనకి చూపించి కొన్ని స్తోత్రాలు చదువుకొని ఆయనకి చూపించి అప్పుడు తినడం మొదలెట్టారు. అప్పుడు గుర్తొచ్చింది, అరే మాస్టర్ గారు చెప్పారు భోజనాది అంటే మనం తినేటువంటిది ఏదైనా కూడా అర్పణ చేయమన్నారే, మనం మర్చిపోయామే అని. అంటే ఆ చిన్న విషయాల నుంచి కూడా మనం చేసేటువంటిది ఏదైనా చిన్న పని కూడా భోజనం దగ్గర నుంచి కూడా ప్రతి పని మనం ఎప్పుడైతే అర్పణ అనేటువంటిది చేస్తున్నామో అప్పుడు మాత్రమే భక్తి మనలో పుడుతుంది అని చెప్పారు. మరి అలా భక్తి ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? యథా వ్రజగోపికానాం అంటే కృష్ణుడితో ఉన్నటువంటి గోపికలు ఎలా జీవించారు? వారు తమకంటూ మరి ఏమన్నా జీవితం ఉందా? అరే మన కోసం కొన్ని మనం అట్ట పెట్టుకున్నాం అనేటువంటి స్థితి ఏమీ లేదు. పూర్తిగా సమర్పణ చెంది తమ జీవితం అంటూ ఒక శాతం కూడా లేకుండా జీవించినటువంటి వారు. అంటే ఎప్పుడూ కూడా కృష్ణుడు ఎలా ఉన్నాడు, కృష్ణుడికి ఏం తిన్నాడా లేదా, స్నానం చేద్దామా లేదా నెమలి పింజం పెడదామా, ఎట్లా ఉన్నాడు అనేటువంటి స్థితిలో ఆ భావనతోనే వారు జీవించారు తప్ప మరి వారికి ఏమన్నా మనం ఉద్యోగం చేసుకొని మనం కొంచెం బ్యాంకు బ్యాలెన్స్లు వెనకలు వేసుకుందాం, మన కోసం జీవించడం అనేటువంటి ఏ స్థితి లేదు వాళ్ళకి. మరి అది అర్పణ అంటే, తదర్పితం అంటే అది. అలా జీవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు భక్తులు. అంటే గోపికలనే కాదు, ఆ స్థితిలో ఇప్పుడున్నటువంటి అంటే అలా ఆ జీవితం నడుపుతున్నటువంటి వారు ఇప్పుడైనా గోపికలే అని అర్థం. అలాంటి వారి జీవితం ఎప్పుడూ కూడా కోరిక అనేటువంటి లేకుండా ఒకదాని అంటే ఒక పరమావధి కోసం మాత్రమే జీవిస్తూ ఉన్నటువంటి వారు. అంటే వాళ్ళల్లో అన్య భావన, అనన్యత అనేటువంటిది ఇంకా వారిలో ఉండదు. కేవలం ఆ స్వామికి మాత్రమే పూర్తిగా సమర్పితమై జీవిస్తారు వారు. మరి అలాంటి వారు సుఖిత్వం అన్నారు. అంటే ఇతరులు ఆనందంగా ఉంటే వారు ఆనందంగా ఉండడం అనేటువంటి స్థితి వస్తుంది. అంటే వారికి బాలేదంటే అరే వాడికి ఏం చేద్దాం, మనం ప్రేయర్ చేసుకుంటున్నాం, పేషెంట్ వచ్చాడు అనుకోండి, మాస్టర్ గారు ఏం చెప్పారు అంటే అక్కడ ఆ బాధలో బాడుతున్నటువంటి రూపంలో ఆ స్వామిని దగ్గరకు వచ్చాడు, ఆ రూపంలో నువ్వు సేవ చేసుకో, ఆ రూపంలో నువ్వు ప్రేయర్ చేసుకో, ఆ రూపంలో నువ్వు భగవంతుని సేవ చేసుకో, అంతేకాని కొద్దిసేపు కూర్చో,
నాది నేను పూజ చేసుకుంటున్నా, నేను ప్రేయర్ చేసుకోవాలి అంటే అది చెయ్యకూడదని కాదు అర్థం. ఆ రూపంలో కూడా అంటే ఆ మార్పు మనం ఏదైతే ప్రేయర్ కానీ పూజ కానీ చేస్తున్నామో ఆ ఎదుటివాడి రూపంలో కూడా మనం అదే ప్రేయరు పూజ అనేటువంటి మార్పు మనలో వస్తున్నప్పుడు రోజు రోజుకి అది మనం భక్తి సాధన భక్తి మార్గంలో ఉన్నట్టు. మరి అలాంటి భక్తి సాధన మనలో అందరిలో మాస్టర్ గారు మనందరికీ కల్పించాలని, ఆ మార్గంలో మనం నడిపించాలని మాస్టర్ గారికి ప్రార్థిస్తూ ఈ రూపంలో మాస్టర్ గారే పలికించినటువంటి మాస్టర్ గారికి ఇదంతా కూడా సమర్పణ చేస్తూ వాసుదేవ.